Hi guys, what's up? Welcome to another video. Guys, ఆల్రెడీ మనం ఇప్పటి వరకు బిగినర్ సిరీస్ ఫైవ్ డేస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది సిక్స్త్ డే వచ్చి మనం ఇప్పుడు ట్రైసప్ వర్కౌట్ చేయబోతున్నాం గాయస్. చూడండి, ఇది ట్రైసప్ వర్కౌట్ చేయబోతున్నాము. దీంట్లో కూడా 5 వేరియేషన్స్ ఉంటాయి. అవి కూడా మంచి ఎఫెక్టివ్గా ఉంటాయి గాయస్. ఇవి కూడా మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వర్కౌట్. ఓకే గాయస్, మన ఫస్ట్ వర్కౌట్ వచ్చి డంబుల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. ఇది గాయస్, ఇలా ఒక డంబుల్ తీసుకోండి, కనిపిస్తుంది కదా. అంటే మ్యాక్సిమం 2 హ్యాండ్స్ కాబట్టి ఒక 7.5 నుంచి స్టార్ట్ చేయండి గాయస్. ఓకేనా, ఇలా ఒక 7.5 తీసుకోండి. చూడండి, కనిపిస్తుంది కదా, 7.5 తీసుకొని మీ హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ చూడండి, గ్రిప్ చూడండి, ఇలా క్లోజ్ చేయాలి. హ్యాండ్స్ క్లోజ్ చేసి మీ బ్యాక్ తీసుకురండి. ఇలాగా చెస్ట్ అప్ చేయండి. బాగా చెస్ట్ అప్ చేశారు కదా, ట్రైసప్ ని కోర్ టైట్ చేయండి. ట్రైసప్ కోర్ చూడండి, ఇలాగా చూడండి, ఇలాగా 1 2 'Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things. ఇది 3 sets into 12 reps చేయాలి. అంటే గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళాలి. 7.5 తర్వాత 10 అని, తర్వాత 15. అంటే మీ స్ట్రెంత్ ఎక్కడ వరకు ఆగుతుంది, 12 reps తో ఎక్కడ స్టాప్ అవుతుందో అక్కడ వరకే తీయండి. ఓకే, కమాన్ నెక్స్ట్ వర్క్. మన సెకండ్ వర్కౌట్ వచ్చి ట్రైసప్ పుష్ డౌన్. ఇది నాకు ఆల్రెడీ మిషన్ గురించి తెలుసు మీకు. ఇది నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే ఈ మిషన్ గురించి చెప్పాను, మీకు తెలుస్తుంది. ఇది ట్రైసప్ పుష్ డౌన్. ఇలా ఒక రాడ్ తీసుకోండి, ఇలాగా స్ట్రైట్ రాడ్ పెట్టుకోండి, దీనికి అటాచ్ చేయండి. వెయిట్ అనేది ఎవరి స్ట్రెంత్, అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది మీ స్ట్రెంత్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే 3 IBs పెట్టా. చూడండి, చెస్ట్ అనేది అప్ చేయాలి, బాడీ లైట్గా ఇంక్లైన్ పెట్టండి పొజిషన్. మీ చెస్ట్ వరకు దీన్ని క్లోజ్ చేయాలి, తర్వాత రిలీజ్ చేయాలి. ఇలా రిలీజ్ చేయాలి. Messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency, a message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with. Now they looking nervously, and I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see I will outwork you, turn you to an enemy, hurt you so bad that you're gonna need some therapy. I got the ఇలా 3 sets into 12 reps చేయాలి. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, కమాన్ నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దాం. మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చి కల్ క్రష్ అనేది గాయస్, మనం ఇప్పుడు 2 వర్కౌట్ చేసాం. ఏంటది? ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. మన బైసెప్ లో కూడా 3 లేయర్స్, ట్రైసెప్ లో కూడా 3 లేయర్స్ ఉంటాయి. 1 2 3 లాటరల్, బ్యాక్ లాటరల్, మిడిల్ లాటరల్. ఇవి మనకి 3 టార్గెట్ చేయాలి. ఈ 3 టార్గెట్ చేయాలన్నది ఇప్పుడు ఫస్ట్ మనం మిడిల్ చేసాం, తర్వాత బ్యాక్ చేసాము. చూడండి, ఈ మజిల్ చేసాం. ఇప్పుడు ఈ మజిల్ టార్గెట్ చేయాలి మనం. ఓకేనా, దీనికి మనం ఈ కల్ క్రష్ అనే వర్కౌట్ అని చేద్దాం. చూడండి, క్లోజ్ గ్రిప్ పట్టుకోండి. ఓకేనా, క్లోజ్ గ్రిప్ పట్టుకొని బెంచ్ మీద, ఫ్లాట్ బెంచ్ మీద ఫ్లాట్ అవ్వాలి. చూడండి, చెస్ట్ అనేది అప్ చేయండి. ఓకే, చెస్ట్ అప్ చేసి ఇది 90 degrees యాంగిల్ పెట్టండి. అలాగా హ్యాండ్ని 90 degrees పుష్ చేసి చూడండి, స్లోగా లాక్ చేయకండి. లాక్ చేయకుండా ఉంటే పర్ఫెక్ట్ గా పడుతుంది మజిల్ మీద. లాక్ చేయకండి, లాక్ అంటే ఇది అలా లాక్ చేయొద్దు. I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. 'Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. ఇలా 3 sets into 12 reps చేయండి. వెయిట్ అనేది వేసుకోండి గాయస్. నేను ఎంటీ రాడ్తో పెట్టాను. మీరు ఫస్ట్ సెట్ ఎంటీ రాడ్ అయిపోయిన తర్వాత వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళండి. ఓకే, కమాన్ నెక్స్ట్ ఫోర్త్ వర్కౌట్ వచ్చి గాయస్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్, కేబుల్ పుల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. దీన్ని మనం ఏం చేయాలంటే గాయస్, చూడండి, చాలా మంది కిందకి దించేస్తారు, కిందకి దించొద్దు.
ఒక 4 వాట్స్ సరిపోద్ది. మన కింద దించడం వల్ల మనం పుష్ చేసేటప్పుడు షోల్డర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా ఒక 4 హోల్స్, ఈ 4 హోల్స్ గ్యాప్ ఉంచుకొని ఈ 5th హోల్ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? చూడండి, కేబుల్ అటాచ్ చేయండి. రాడ్తో కూడా పుష్ చేయొచ్చు, కానీ మనం కేబుల్తో చేస్తున్నాం. కేబుల్తో మంచి ఎఫెక్టివ్గా పడుతుంది. చూడండి చూడండి దీన్ని కూడా చెస్ట్ అప్ చేయాలి. కరెక్ట్గా క్లోజ్ పెట్టాలి మీ హ్యాండ్స్. నీస్ కూడా చూడండి, ఎక్స్టెండ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసి ఎక్స్టెన్షన్ చేయాలి. ఇలా క్లోజ్ చేసి ఎక్స్టెన్షన్ చేయాలి. ఓకే, ఇంకా మెయింటైన్ చేస్తాం స్లోగా. ఇలా 3 sets into 12 reps చేయండి. నేను అత్తమానికి 3 sets 12 reps అని ఎందుకు అంటున్నాను మీకు అర్థం కావట్లేదేమో. మనం ఎక్కువ రెప్స్ కొడితే మన బాడీ లీన్ అయిపోద్ది. తక్కువ రెప్స్ పట్టుకొని ఎక్కువ వెయిట్ వేసుకుంటే మన బాడీ క్యాలరీస్ తక్కువ బర్న్ అవుతాయి. తర్వాత మన ఫుడ్ తినేటప్పుడు మధ్యలో అనేది బల్క్ అవుతుంది. ఓకేనా? కమాన్. ఓకే గాయస్, మన లాస్ట్ వర్కౌట్ వచ్చి రివర్స్ గ్రిప్ పుష్ డౌన్. ఇది ట్రైసెప్ గాయస్. యాక్చువల్లీ ఇది కేబుల్ కిక్ బ్యాక్ చేస్తారు. ఇలా కూడా మనం 2 హ్యాండ్స్ తో చేయొచ్చు. కేబుల్ కిక్ బ్యాక్ కూడా సేమ్, మొత్తం ఫుల్ ట్రైసెప్ పడుతుంది. ఇది కూడా ఫుల్ ఎఫర్ట్ గా ట్రైసెప్ పడుతుంది. ఇది అంటే అడ్వాన్స్డ్ వర్కౌట్. బిగినర్ స్టేజ్ వర్కౌట్లు ఎలాగ ఉంటాయి చూడండి. ఇలా రివర్స్ గ్రిప్ పట్టుకోవాలి. కనిపిస్తుంది కదా రివర్స్ గ్రిప్ పట్టుకొని సేమ్ ఇందాక పుష్ డౌన్ చేసాం కదా, అలాగే చెస్ట్ అప్ చేసి ఈసారి మాత్రం రివర్స్ పుష్ చేయాలి. Coming out with a statement. You really changed, man. All your music and arrangement. You don't know shit. Shut your mouth. You can save it. I'm the same dude that got his come up from the basement. 100 songs. Slow tempo maintain didn't change it. Experiments, development, intelligence, and patience. I'll do it all again 'cause I never feel complacent. 3 sets into 12 reps చేయాలి. ఇంతే గాయ్స్ మన ట్రైసెప్ వర్కౌట్స్. 5 వర్కౌట్స్ చెప్పాను. ఏంటంటే డంబుల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్, ఓకే, తర్వాత ట్రైసెప్ పుష్ డౌన్, మూడవది కల్ క్రష్, నాలుగోది నేను చెప్పాం ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్, కేబుల్ పుల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. 5th ఏంటి రివర్స్ గ్రిప్ పుష్ డౌన్. ఇవే గాయస్, ఈ 5 వర్కౌట్స్ చాలు బిగినర్స్ కి. ఈ అడ్వాన్స్డ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడన్నా నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి కూడా చెప్తాను. ఓకేనా? ఓకే గాయస్, కమాన్ సబ్స్క్రైబ్. ఓకే గాయస్, ఫైనల్లీ అయితే డే 6 బిగినర్ సిరీస్ వర్కౌట్ సిరీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. దీంట్లో ఏం చెప్పాను ట్రైసెప్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ డే 7 సిరీస్ ఒకటి ఉంది. అదేంటంటే గాయస్ లెగ్ వర్కౌట్ చేస్తాము. అది కూడా మీకు వీడియో పెడతాను, కానీ కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే మాకు జిమ్లో సమ్ వర్క్స్ ఉన్నాయి, దానివల్ల కొంచెం లేట్ అవుతుంది వీడియో. ఇంతకుముందు 2 డేస్కి ఒకసారి పెట్టామని, ఇప్పుడు 3 డేస్ అయిపోతుంది. కానీ పక్కా అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను గాయస్. పోస్ట్ చేయకుండా మాత్రం ఉండను, టైం పడుతుంది కానీ పోస్ట్ చేస్తాను. మరి ఇక ఫైనల్లీ మనం వీడియో అనేది ఎండ్ చేద్దాం. ఇక్కడతోటి మనం మంచిగా వర్కౌట్ అనేది పర్ఫార్మ్ చేస్తాం. దీంతో పాటు మీ డైట్ నేను పక్కా ఎందుకు చెప్తున్నానంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ ఫాలో అయ్యి వర్కౌట్ చేయండి. ఓకేనా? నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే అయితే గాయస్, మీకు మంచిగా అనిపిస్తుంటే నా ఇన్ఫర్మేషన్స్ మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, తను కూడా నేర్చుకుంటాడు కదా. ఓకేనా? మనం మళ్ళీ నెక్స్ట్ డే 7లో కలుద్దాం గాయస్. ఓకేనా? అంతటి వరకు సైనింగ్ ఆఫ్, జోషువా.